వీక్షకులందరికీ శుభోదయం. అందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని, అందరికీ కూడా ఆయుర్భాగ్యాలు కలగాలని, ఈరోజు అంతా కూడా శుభంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇక ఈనాటి విశేషంలోకి వస్తే, ఈరోజు 22వ తారీఖు డిసెంబర్ మాసము, శోభకృతనామ సంవత్సరం, మార్గశిర మాసం, శుక్లపక్షం, దశమి తిథి, హేమంత ఋతువు, భృగువాసరము అనగా శుక్రవారము. ఈరోజు దశమి తిథి ఉదయం 9:37 వరకు ఉన్నది కాబట్టి ఇది దశమితో కూడినటువంటి ఏకాదశి తిథి కాబట్టి ఎవరైనా ఉపవాసాది దీక్షలు చేయాల్సి వస్తే మాత్రం రేపే ఉపవాసాది దీక్షలు అవి చేయాలి. అలాగే ఈరోజు దశమి ఉదయం 9:37, అశ్విని నక్షత్రంలో చంద్ర సంచారము 11:08 వరకు కూడా రాత్రి అశ్వినిలో చంద్రుడు ఉన్నారు కాబట్టి మేషరాశి యందు చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. పరిఘ యోగమున్నది, గరజి, వణి కరణాలు ఉన్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయం దుర్ముహూర్తం 8:41 లగాయితు 9:25 వరకు ఉన్నది. మరలా దుర్ముహూర్తం 12:20 లగాయితు 1:04 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి ఉన్నది 7:19 లగాయితు 8:51 వరకు ఉన్నది. అలాగే ఈరోజు ప్రత్యేకించి మకరాయణము అనగా మకర ఆయనముగా చెప్తారు. అలాగే ఈరోజు ప్రత్యేకించి మనం విషయాలు గనక చూస్తే, వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ఆయన పాద మార్పు జరిగింది. విశాఖ నక్షత్రం 3వ పాదంలో ఉన్నారు. ఇంకా చిట్ట చివరి పాదం అది. దీన్ని దాటితే ఆయన వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తారు. కాబట్టి వారాధిపతి యొక్క అనుకూలత ఎవరికి ఉన్నదో వారే ఈ రోజులకి రాజులు. కాబట్టి ప్రత్యేకించి చూస్తే మిథున రాశి వారికి, అలాగే కర్కాటక రాశి వారికి, కన్యారాశి వారికి, తులారాశి వారికి, ధనురాశి వారికి, మీనరాశి వారికి వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉన్నది. కాబట్టి వారు ఈరోజు తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమము కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా చంద్రుని యొక్క బలం మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, తులారాశి, అలాగే వృశ్చిక రాశి, అలాగే కుంభరాశుల వారికి చంద్రబలం ఉన్నది. కాబట్టి వారికి కూడా చాలా చక్కటి అవకాశాలు ఈరోజు రాబోతూ ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా మానసిక ప్రశాంతత అది కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు శుక్రవారము, పడమర దిక్కు ప్రయాణం పనికిరాదు. ఈరోజు పడమర దిక్కుకి ఎవరైనా ప్రయాణం చేయదలుచుకుంటే వారు ఒకంత ఉత్తరానికి ప్రయాణం చేసి అప్పుడు పడమర దిక్కుకు ప్రయాణం చేస్తే వారు ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువుల యొక్క జననం జరిగితే వారు శాంతి చేసుకోవాలి. అశ్విని నక్షత్రం శాంతి నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా ఆ నక్షత్రానికి శాంతి ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది ఈరోజు ప్రత్యేకించి ముహూర్తాలు ఇవి కూడా అంత ఇదిగా ఇవ్వలేదు. కొన్ని ముహూర్తాలు ఇచ్చినప్పటికీ అవి అంత విశేషమైనటువంటి ముహూర్తాలు కాదు. ఎందుకంటే అసలు చాలా తక్కువ ఇచ్చారు. అశ్విని నక్షత్రానికి కేవలం మీనలగ్నానికి ముహూర్తం ఇచ్చారు, కానీ అవేం వివాహాది శుభకార్యక్రమాలకి ఏం ముహూర్తాలు ఇవ్వలేదు. అయితే దశమి తిథి మంచిది. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు అవి చేసుకోవడానికి ఈరోజు సమయం అది కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ఈ శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేయగలిగితే చాలా మంచి సత్ఫలితాలని వాటిని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.